లంజా కొడక ముందు చెప్పాలి కదా. రిక్వెస్ట్ చూడండి. నాది మిరాజ్ వచ్చాక ఇప్పుడు అవ్వదు కానీ నాది మిరాజ్ వచ్చాక బాలాజీ గడి దగ్గర కావాలి. మిరాజ్ వచ్చాక నాది స్టీమ్ ఉండిపోతుంది. ప్రాణం ఎక్కడ దింపుతున్నావు? ఈ room. ఇక్కడ దిగిపోయారు మెయిన్ బుల్లెట్లు నేను తీస్తున్నాడు గన్నా నీ వాళ్ళే ప్రాణందు కంట్రోల్ ఉండదు దాంట్లో. మిరాజ్ వచ్చాక మీ దాంట్లో వెంటనే వచ్చేస్తుంది, దాంట్లో ల్యాగ్ అయ్యి వస్తుంది. పైకి వెళ్ళామనుకో కళ్ళు పైన ఆటోమేటిక్ ల్యాండింగ్ రకళ్ళు ఏం చేయలేదు. ఈక్వల్ కాంపిటీషన్ కానీ పైన ఎవడు రాడు. కిందకి వెళ్ళాలంటే చాలా ముందు దోకండి. పైన లేదండి, చాలా పైన ప్లేయర్స్ నీరు 3 వస్తున్నారు. ఇక్కడ ముగ్గురు వచ్చారు, వస్తున్నారు. ఇక్కడ కళ్ళు వస్తున్నారు. ఎవరు పడితే దీపే జాగ్రత్త. ఆనంద్ దాంక అయిపోతావు. అక్కడ వెనకదులే చూస్తున్నాను నిన్నే. ఎమరా గిట్రా అక్కడ కిల్ బక్ అయినా తెలిసిన ఆనంద్ పప్ప నా కొడుకు ఎలాగో కొట్టాడు. పప్ప ఏదో చెప్పానా లేదా ముందు నుంచి చూస్తున్నాడు తమ్ముడని. తెలుసు కానీ ఆడు కొట్టలేదు నాకు చాలా సేపు నుంచి. అవును నాకు ఫినిష్ ఏమో ఎనిమి వచ్చాడు కింద పడిపడలేదు. ఇప్పుడు వెళ్తున్నాడు లోపల కిల్ బక్ అవుతుంది. కళ్ళు కొట్టరా ఆనంద్ అక్కడి నుంచి చూస్తున్నాడు. అటాక్ అయిపోయింది అడిగి ఇక్కడ నాక్ అయిపోయాడు. కళ్ళు నువ్వే ఎట్రా బాలది. ఆనంద్ అక్కడే అక్కడ కిల్ బక్కరా అది ఆల్రెడీ నాక్ చేసింది. నాదే ఆడికి కిట్లేదు. కింద ఉన్నాడు ఆనంద్ మెట్ల దగ్గర ఎంచుకుంటున్నాడు. ఆయన ఉన్నాడా లేదు ఇంకా ఉన్నాడు ఆడు. అండ్ నాక్ ఫినిష్ అవడం తప్ప చేయలేడు అన్లెస్ ఆ టీమేట్ పైకి వచ్చాడు. విచ్ బుల్లెట్లు లేరా? బుల్లెట్లు అదే ఇక్కడ ఉన్నాడు ఇట్రా. ఆడెవరు ఎక్కడ నుంచి వచ్చాడు రాడు అసలు. నువ్వు కాల్ చేస్తే నేను వస్తాను పైకి. వస్తారు బుల్లెట్ పక్కరా ఎనిమి ఏంటి ఎనిమిది బాబాడు కొట్టేస్తా ఆనంద్ వెనకదలా. పర్లేదు రా వెనకదలు కాదులే చాలు నట్టోడి రావడా నాక్ అయిపోయాడరా. పప్ప ఇప్పుడు ఇట్లేనదిరా ఏ పడరా. ఒక మ్యాగ్ ఉంది దూకాలైతే దూకు ఎట్టి వర్సెస్ లేదు. ఒక పెద్ద కింద నిద్ర ఉన్నారు. రివైజ్కుంటాడు చుట్టూ తిరిగి నేడేస్తారు. ఆనంద్ తీసిపో దూరం వెళ్ళి నేడేస్తారు క్యాన్సిల్ చేస్తారు. ఏం చేస్తున్నారు అందు చుట్టూ వచ్చేసారు. అరే నీకు వెళ్ళొద్దని చెప్పాను లేదా పప్ప. అక్కడ నుంచి నన్ను కొట్టరా అన్నాడు అంతేరా. సరే ఇచ్చి అరే నాకు లేదు ఎరు పూకులారా లంచా కొడక నీ ఆవిడ పూకు దెంగ మీ ఆవిడ పూకు నేను యాక్సెప్ట్ కొట్టలేదురా.
ఒరే కాదురా నేను యాక్సెప్ట్ కొట్టలేదురా. ఒరే కాదురా నేను యాక్సెప్ట్ కొట్టలేదు అసలు. ఇది ఎలా వచ్చిందిరా? ఒరే అభి నా బ్యాక్ ప్యాక్ కూడా కనబడట్లేదు అభి. నా బ్యాగ్ కనబడట్లేదు నాకు. ఏరా ఆనందలాగా అరే డెవిల్ నా ఆనందకి రివైవ్ వచ్చి నాకు 10 సెకండ్స్ ఇదైనా 10 సెకండ్స్ పైకి రావడానికి ఇచ్చారు అభి. ఇక్కడ అవడా మరి ఆనంద్ ఎన్ని చెప్పాలి కదా నువ్వు నీకు రాలేదనేసి. నువ్వేంటి మాట్లాడి నీకు వచ్చింది అనుకున్నాను. అదే పర్లేదు అక్కడ మా ఎలాగో చచ్చిపోయిన సిచ్యువేషన్ ఉన్నాం. అక్కడ బుల్లెట్లు వేయట్లేవు మా దగ్గర. వస్తున్నారు ఎనిమిస్ కళ్ళు ఎనిమిస్ వచ్చారు. హలో వచ్చారు ఎనిమిస్. ఏమన్నా తెలియదే. ఒక చిన్న వచ్చారు లెఫ్ట్ నుంచి వచ్చి డెవిల్ మొత్తం ముగ్గురు వెనక నుంచి వచ్చారు. ముగ్గురు ఎలక ముగ్గురున్నారు వాళ్ళు. ఎలక రారే ముగ్గురున్నారు వాళ్ళు అంటుకునే కళ్ళు వచ్చారు అయిపోతారా ముగ్గురు నాక్ ఫినిష్ చేసి ఎవరు లేరు ఇంకా వాళ్ళ టీమేట్స్ వెళ్ళిపోరా. ముగ్గురు నాక్ వాళ్ళందరికీ చంపిమంటున్నాను నిన్న. అరే ఆడు అది వేసుకుని వచ్చేది అనుకున్నాడు. అవ్వదు రాలేదు ఇంపాసిబుల్. పారిపోయాడు కూడా బయటికి పప్పలు కాడు. 1 HP ఆడు కట్ చేసుకుని వచ్చారు కానీ దెబ్బెడుతుంది. ఏ చేయలేదు. అరే నీ అబ్బా పొజిషన్ బాగలేదు. వాళ్ళిద్దరు మన ఇద్దరు కాదు 1v1. వాళ్ళిద్దరు వేరే టీం. కళ్ళు నువ్వు ముగ్గురిని చంపా లేదా? ఒరే కళ్ళు చంపలేదురా ముగ్గురిని. నాకు కిల్స్ లేవు. వాళ్ళ ముగ్గురు బతికిపోరు. ముగ్గురులో ఒకటి వచ్చింది కిల్. ఇర కళ్ళు ఫినిష్ చేయనప్పుడు ఏం చేశాను అక్కడ? అదే ఆనంద్ ముగ్గురు నాక్ చేశాను రా. 4 కూడా నన్ను డెవల్ అని కొడుతున్నాడు. కళ్ళు ముగ్గురు ఫినిష్ చేసేచ్చు. అక్కడ చేయలేదు పప్పగాడు. వదిలేసారు వాళ్ళని. ఈ రిట్ని చుట్టూ తిరిగి రివైవ్ ఇచ్చారు వాళ్ళకి. ఇప్పుడు కొట్టాడు ఇద్దరిని. ఒక చంపుతాం వద్దు చంపుతాం. ఎందుకు వెళ్ళిపోవడం పక్క వాళ్ళిద్దరే కదా. వెళ్ళిపోరా బాలాజీ బయటికి వెళ్ళిపోరా. మ్యాచ్ ఆడదాం అంటే వెళ్ళరా ఎరుపుకు మ్యాచ్ ఆడదు. నేను కొంచెం రివైవ్ వాళ్ళకి వెళ్ళు. అక్క ఎక్కొద్దురా ఎరుపుక. నాకు లూట్ లేదు ఎలాగో. లిటరా స్మోక్ నుంచి తగిలిసే అవ్వదు. ఇప్పుడు రైతు రావడం కావద్దు. కొట్టేస్తాడు రాడు. వెళ్ళిపోరా డెవిల్ వేస్ట్ గాడా. ఇటు రావట్లేదు నాకు. నువ్వు రావద్దు డెవిల్ ఆగరా. రా 1 and 1. జీవితం పారిపోరా ఎరుపుక. డెవిల్ గా రివైవ్ ఉందిరా. రికార్డ్ ఉంది. నాకెందుకు ఆమ్ బొక్క. ఓ ఆమా చెప్పి తగలడు. అది చెప్తే వెళ్ళిపోతాం. అవును రే అయిపోయాడు రా. జస్ట్ లో బతికాడు రా మ్యాన్. అదిరా డెవిల్ అనుకున్నా. ఏంటి గేమ్ ఆడాలి అంటున్నాడు, ఇది అంటున్నాడు, అది అంటున్నాడు. అప్పుడే అనుకున్నా ఏదో తేడా కొడుతుంది ఇక్కడ అంతే. రిమోట్ లొకేషన్ లేవరా. ఇక్కడ ప్రెసెంట్ దేరా తీసి రికాల్ టవర్ చేసి అక్కడికి వెళ్ళిపోలే. మీద ఎక్కడికి వెళ్తా చచ్చిపోతా.
కల్లోడు నేను మైక్ ఆన్ చేసి చెప్తున్నారు ఇంట్లో వాళ్ళకి కల్లోడు ఈ రోజే కదా game. ఈ రోజే గేమ్ ఆడుతున్నా ఏదో అన్నాడు. ఏదో అన్నాడు ఒక మ్యాచ్ ఆపేసిన కానీ రేపు ముందే అడిగేద్దాను బాబు ఆడితే మొత్తాన్ని శాంతంగా పిలుస్తాను ఎందుకు ఒక్కడు మధ్య దొబ్బేస్తాడు. అరే ఆనంద్ చూడరా ముగ్గురు నాక్ రా అందులో ముగ్గురు నాక్ ఒకడు ఆఖరి ఆడు నన్ను డెవిల్ గన్ కొడుతున్నాడు. కల్లర్ తడుచుకుంటే డైరెక్ట్ ఇచ్చేస్తాడు. అదే ముగ్గురు ఫినిష్ చేస్తున్నాడు. చేశాడు రాడు అక్కడ అన్న వాళ్ళు అందరిని. తెలియదు నా కిల్స్ ఎక్కడ వచ్చిందో చెప్పు. నాకు రానే రాలేదు. ఇద్దరినైతే చేశాడు రా. మరి కింద కిల్స్ ఏం రాలేదు ఒకటి కూడా. I'm recalling a teammate. మ్యాచ్ ఏకంగా కల్లర్ ఎగ్జిట్ అయిపోయాడు. రికాల్ పోయింది. Thanks. ఆ రికాల్ లేదురా అందుకు. ఏది రెండోసారి కూడా చచ్చిపోయాడు. ఆ, ఆ వెహికల్ వస్తున్నట్లయితే 285 కోచింగ్ కి కొండ మీద కాదు వెళ్తుంది. అందుకుగానే లేదు లేదు ఎవరు లేరు. ఆడ వెళ్ళిపోయాడు. నేను జీప్కి వెళ్తాను. జీప్కి వస్తాను వెళ్ళి ఏరా ఆనంద్ ఆమె వచ్చింది సంతోషమా? ரொம்ப సంతోషం అబ్బా. చూడు లాగ్ అవుతుంది. టర్న్ రైట్ టు గో లెఫ్ట్. అదే ఆడితే రికాల్ ఉందిరా కల్లడికి. ఆడ ఎగ్జిట్ అయిపోయాక 0 వచ్చింది. నాకు గుర్తుంది. లేదురా నేను చెప్పాలి లెక్క చెప్పాలి నీకు. ఫస్ట్ లోపల అయిపోయాడు, తర్వాత బయట అక్కడ దిగినప్పుడు అయిపోయాడు, మూడోసారి మళ్ళీ లోపల అయిపోయాడు అంతే. నాకు లెక్కగా తెలియగానే ఆడు ఉండాలని తెలుసు అంతే. రికాల్ ఉండాలి. ఆడు లేడురా ఉండరా బాబు నువ్వు మరింతరా. నాకు గుర్తుందిరా అబ్బాయి. అరే మీ ప్రకారం ఎన్ని లైఫ్ ఉంటాయి చెప్పురా. ఎన్ని లైఫ్లు ఉంటాయి? 1 2 3 ఉంటాయి. 3 సార్లు ఆడు చచ్చిపోయాడు. లెక్క చెప్పాలా? ఫస్ట్ లోపల చచ్చిపోయాడు, తర్వాత బయట మన కింద చచ్చిపోయాడు. వీడెవడరా దాక్కుని కొట్టాడు అని. మూడోసారి పైన చచ్చిపోయాడు. అరే గుర్తులేదు ఎట్రా మన ఇద్దరితో పాటు దిగాడు కదరా కిందన. వచ్చాడు అక్కడ చచ్చిపోయాడు కదరా. అక్కడ చచ్చిపోతేనే కదా యాక్సెప్ట్ చేయకుండా అయిపోయాడు. అందుకే కళ్ళు నాకు చెప్తున్నాడు, అరే భాయ్ ఇద్దరు గన్న ఏమొక్కర్లేదురా వాళ్ళ చేయడదేలా. చచ్చిపోయాడు. ఎంత బాటు పూకోడు ఎట్రా బాబు. గుర్తులేదురా. నాకైతే రికాల్ ఉందని అనిపించింది. అందుకని మెసేజ్ చేసాక అనుకున్నాను ఏదో ఆడబెట్టి అర్థం ఏంటని. ఆడలేదు నువ్వు అయిపోయిందిరా. నువ్వు కక్ష పెట్టుకుని మాట్లాడుతున్నట్టుంది. మాట్లాడేలాగా చేస్తున్నాడు తమ్ముడు. అరే నేను 100 మీటర్స్ నడిచి వస్తాను. షాప్ టోకెన్ 10 ఉన్నాయి నా దగ్గర కావాలంటే. రేపు 10 8Xలు దొరుకుతున్నాయి రా బాబు అలాగా.
నన్ను పికప్ చేసుకుని రండి అప్పుడు. అక్కడ పుట్ ఇట్ మ్యాన్, పుట్ ఇట్. 40 seconds మీరు రండి, మీరు రాదు నేనే వస్తాను. నేను 40 seconds బిజీగా ఉన్నాను. సరే రా ఆనందరా, పికప్ రా మండే. సరే ల్యాండింగ్ డైరెక్ట్ ఇక్కడ. వెహికల్ మీద వెళ్ళాడు బాలాజీ, మర్చిపోతండి మత్తోడ్రా బాబు. నచ్చదని వేరే పని చేస్తున్నాడు రా. అనుకున్నాను ఈరోజు గోల్ అవ్వలేదు, అది నడుస్తాను అప్లై చేయకుండా. నువ్వు మాకి గోలా నీ గోల్ అందరికి పట్ట అయిపోయింది, అప్లై చేయడం మర్చిపో. ఇప్పుడు రెడీగా గేమ్కి. ఇప్పుడు కొంచెం బిజ్జి బిజ్జి. కానీ మైక్ గ్లిచ్లు పోయాయిరా. అలా పెద్ద మ్యాప్ ఏదో ఆడదాం ఏట్రా. వద్దా మాట చేస్తా. ఆనంద్ గారు 200 MB పర్లేదు. ఎట్లా రండి మ్యాప్ చేసి ఆనంద్ వద్దురా బాబు. అదే అందరు 150 జనాలు డెవిల్ దాంట్లో. బెరవారు ఎందుకు ఆడా ఏకంగా 40 నిమిషాలు అయిపోతుంది మ్యాచ్. అది ఏ బొక్కలు రా బాబు, ఏ బొక్కలు. లాగ్ చాలా. రెడ్ జోన్ లో బాంబులు పడిపోయారు ఎవరి మీద, ఇద్దరి మీద. అందులో షార్ట్ గన్ ఉంది. ఒరే కొట్టే టైంలో మీరు చూసారా? ఒరే చంపేశారా ఓపెన్ లో? అరే ఆలేటర్ గుడ్డిన కొడుకుల్లో ఉన్నారు, కొట్టగట్లేదు. అది షార్ట్ గన్ ఉంది, కార్లు బుల్లెట్ లా. Watch out! Watch out! కనబడ్డా నట్టోళ్ళు బాబులు అంటే నట్టోళ్ళు. Watch out! Watch out! 2 హెడ్లు ఇరికే. బుల్లెట్ లేవరా. రేడు కరెక్ట్ టైం కదులుతున్నాడు రా. ఇందాక నుంచి కదులుతాడు బాగా. Marked a location. ఇంకోటి Help! అయిపోయాడు. ఆనంద్ రివైవ్ ఇస్తాను. నాది బొక్క 8 బుల్లెట్లు రా, అందుకే ఏం పెట్టినంత కొట్టలేదు. వాడికి చాలా లక్ ఫ్యాక్టర్ పనిచేసింది వాళ్ళది. అది చాలా స్టేబుల్ గా ఉండి కదిలిపోతాను. ఏట్రా ఆన్సర్ గొడవ. నో ఐ డోంట్ వాంట్ టు ఇది అదే 2 6x లేదు కదా, పంచేద్దాం టు పడతారు.
స్కోప్ కలడేదా 6x చెప్పు నేనేనా టీంలో అప్పుడు స్పైసింగ్ ఉండాలి 5 అంటే ఏంట్రా 80 ఉంది అరా రిటర్న్ రావట్లేదా వీళ్ళు బానే ఉంది కానీ ఇది కొట్రా ఆనంద్ కొంచెం తప్పు చేశాడు అంతే కదరా ఓకే తప్పు కూడా కదా వీళ్ళు సపరేట్ చేయలేదు అడుగు కదిలిపోతాడు అలాగా అంటే ఇప్పుడు రన్నింగ్ లో వెళ్తాడు రన్నింగ్ లో షార్ట్ కొడతావా M24 ఈడబ్ల్యూమా కొంచెం ఫ్రంట్ కొడతావు కదా ఫ్రంట్ కొట్టే టైంలో నా ఆడ అయిపోయాడు అక్కడ ఎన్నొక్కే బట్టన్ ఇప్పుడు ఏదో గోల్డెన్ చాప్టర్ చేస్తా అలాగే 12 అవుతుంది అరే ఆనంద్ ఇంకో ఫోన్ అందుకని పక్కన ప్లేయింగ్ నెక్స్ట్ మ్యాచ్ అని పెట్టి క్వశ్చన్ మార్క్ Watch out! Watch out! Watch out! Watch out! స్నైపర్లు ఉన్నాయి కదా ముగ్గురు స్నైప్ చేద్దాం Watch out! Watch out! ఆగా స్టేబుల్ గా ఉన్నారా ఆగరా స్టేబుల్ గా ఉన్నారా కొద్దిగా దెబ్బ పడితే ఫిక్స్ ఇంకా దాంట్లో వీళ్ళ దగ్గరికి వెళ్తాం మనం పెట్రోల్ లేని బండి ఎట్రైతే ఇలాంటి బండ్లు వేసుకుని తిరగకరు బాబు ఆనంద్ పెట్రోల్ అయిపోతుంది గంట ఉంది కదా అరే Watch out! Watch out! ఏదో ఉందాడు కదా చూసానులే Watch out! Watch out! Marked a location. అదే కదిలిపెట్టరా ఎగ్జాక్ట్ సెకండ్ కి బర్రట్నే షాక్ దేరా హ్యాకర్ రా ఇదో ఒరే రే హెడ్ మాత్రం తగిలిందిరా వెస్ట్ కూడా తగలలేదు రవి ఆనంద్ జాగ్రత్త Watch out! Watch out! రాలేడు నేను చేయలేను రా నాకు వెనక వచ్చాడు కానీ నేను వెనక నుంచి కొట్టాను నన్ను Help! Help! హ్యాకర్ రా ఆనంద్ చెప్పురా రెవెలో పీక్ ఇచ్చిన కొట్టాడు బాగానే కొట్టాడా మరాడు ఎగోట్రా రైట్ ప్లాన్ చేసి నేను వెళ్తే నాకు ఓపెన్ లోకి వెళ్తే తెలిసిపోద్ది అంతే నాకు కాలేజ్ చేయాలంటే హ్యాకర్ ఆడా ఆగా హ్యాకర్ దిబ్బేస్తాడ్రా Help! దించాడ్రా ఒరే ఆయన దించే డైరెక్ట్ తో బుర్రబో చంపియండి అయిపోయాడు బండి కారా ఓపెన్ లో కొట్టేస్తున్నాడు నన్ను నాకల్ బ్యాక్ చే చాలు తగలరే బండి పేలిపోద్ది దగ్గర ఆనంద్ వెనకది ఎనిమిది చూసుకో Watch out! వాచ్ వద్దరా చూసాను నా కిల్ బండి పేల్చిరా
ఒరే నించున్న తగిలిసిందిరా. ఎర్ర పొక్కలారా. ఒరే నీకు తెలియదు ఇక్కడ సిచ్యువేషన్ చూడు మమ్మల్ని. ఒక చెట్లు ఇద్దరు తోసుకుంటాం కదా. స్మోక్ వేయండి, లెఫ్ట్ రైట్ స్మోక్ వేసాను స్మోక్. బాడీ బొర్రకు తగులుతుంది కానీ హెల్మెట్ లేదు దగ్గర. ఆర్మరీ ఓపెన్ చేద్దాం, ఓపెన్ ఆర్మరీ చేద్దాం. రే అల్లర బాబు కొడతావు రే అమ్మ జీవితం. ఆడి రివైవ్ ఎంత కింద లెఫ్ట్ రైట్ రైట్ ప్లాంక్ కొడుతున్నాడా. కదలకు వదలక నువ్వు. అరే తగలుతానా. Watch out! Watch out! ఆగదు. లెగలేక ఒకసారి లెగలే కొంచెం. అరే నువ్వు వచ్చారు అడ్డంగా టైం పాస్. ఇప్పుడు అయిపోతాడు రా. ఓకే ఇంకా వాల్ తీరు ఉన్నాడా లేడా? Help! Help! అమ్మ జీవితం. ఆనంద్ పీ మొక్కలు కొడేస్తున్నాడు రాడు. ఎలా కొడుతున్నాడు తెలియట్లేదు. రివైవ్ ఎందుకు తగిలిస్తుంది బుల్లెట్ సైడ్కి వెళ్తే కొడేస్తున్నాడు రాడు. ఆనంద్ తీసుకెళ్ళరా ఇక్కడ కెమెరా తీసుకుని రారా. ఆనంద్ క్యామెల్ ఎక్కడ ఉంది? క్యామెల్ అందరూ రారా బాబు. అన్నీ చెప్పండి. ఒక సెకండ్ స్పాట్ ఫినిష్. రాల్చికి వేయడం కాదు, ఆగు. ఆడు నన్ను కొట్టేస్తాడని ప్లాన్ లో ఉన్నాడు అక్కడ. రారా బాబు నువ్వు టైం లేదా. కత్తందా బొక్కన్నా కాదు తుల్లిపోతాం. అమ్మ హెల్త్ పోతుంది ఆనంద్. స్మోక్ లోకి రా. ఈట చేస్తున్నాను జాకుండా ఇప్పుడు వరకు. ఎరుపుక నన్ను ఎలాగొచ్చా ఇప్పుడు జోన్ లోకి రా. నువ్వు రా. ఆడికాడ స్మోక్ వేసాడా జోన్ ఫ్రెండ్. 3v2 ఒరే ఆర్మర్ తగిలేస్తుందిరా. ఆడ హెల్మెట్ ఇక్కడ ఆనంద్ హెల్మెట్ కనబడుతుంది. పడిపోయాడు. ఎక్కడ పడ్డాడు? ఇటు గోడ దగ్గర. స్మోక్ గోడ దగ్గర ఆగి కూడా ఉన్నాడు. ముందుకెళ్ళక కాగు. ఆనంద్ ముందుకెళ్ళక ముగ్గురు అయిపోతా. ఆనంద్ ఆగి పక్క అయిపోయింది. నీళ్ళేసి దింకుతున్నాడు రా. ఎక్కడున్నాడు తెలియట్లేదు. గిల్లి ఉన్నాడికి ఎక్కడున్నాడు?